మీరు ఎప్పుడైనా సెలవులో ఇంట్లో ఉన్న రోజు, చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, సెలవులో ఇంట్లో ఉన్న రోజు, ఆ రోజు స్కూల్కి సర్వీస్ ఇంట్లో ఉన్నారు, టైం బాగలేక మీ అమ్మ నాన్న కూడా ఇంట్లో ఉన్నారు, అప్పుడు మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉందో నేను చెప్పండి. అన్నీ చూడు, రాత్రి కల్లో వచ్చిన అన్నీ చూడు, భయపడతారు వాళ్ళు ఏడతారు. సో ఎంతమంది ఇంట్లో ఎక్స్పీరియన్స్ అని చెప్పండి. ఇంట్లో ఆ రోజు సెలవు వచ్చేసరికి అక్కని కొడుతూ, తమ్ముడిని కొడుతూ, చెల్లిని నేర్పిస్తూ, టీవీ రిమోట్ ఆడుకుంటూ, ఎండలో తిరిగి టైం కాదని కూడా అటు ఇటు జరుగుతుంటే మీ అమ్మ నాన్న వచ్చి ఎందుకురా పోతున్నా ఇలా చేస్తాం, మీ తేగలేకపోతున్నా, స్కూల్ ఉన్నప్పుడు బాగుందిరా, అసలు నీ కోర్స్ చేస్తాం తేగలేకపోతున్నా అని చెప్పి ఎంతమంది అమ్మ నాన్నలు మిమ్మల్ని కోతులతో కంపేర్ చేశారు? ఎవ్రీవన్. వెరీ గుడ్, పుట్టిన ఆన్సర్. మనల్ని కలిగి పెంచిన అమ్మా నాన్నలే మనల్ని కోతులతో కంపేర్ చేశారు. అందులో ఇంట్లో ఒక కోతుతోనే ఏగలేకపోతుంటే ఇక్కడ 200 మంది కోతులతో ఏగాలంటే అర్థమైందా? అలా రోజు ఏగుతుంటే ఎవరంటే మీ టీచర్ అండి. వాళ్ళు వచ్చి ఇంకోసారి ఎక్కడ చెప్పకూడదు, వినండి అని చెప్పకూడదు. నేను 15 నిమిషాలు మాట్లాడతాను, ఈ 15 నిమిషాలు 2 మంత్రాలు చెప్పాను. ఈ 2 మంత్రాలు దేనికంటే ఇప్పటిదాకా రాని ఇంగ్లీష్ రావడానికి అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మనం ఆ సార్ వచ్చాక ఆయన ఇంగ్లీష్ నేర్చుకో 30 రోజులు వచ్చేస్తుంది అన్నాడు. వెంటనే వీడెవరో ఒక స్టూడెంట్ 30 రోజులు నేర్చుకోవచ్చు అని చెప్పి ఆ పుస్తకాలు 3 కొనుక్కున్నాడు. అంటే ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు? చిన్నప్పటి నుంచి వర్బ్స్ అన్ని ఉన్నాయి, నేర్చుకున్నారా? టెన్సెస్ అన్ని నేర్చుకున్నారు, కానీ ఇంగ్లీష్ మాత్రం రావట్లేదు. అవునా? అందుకని ఒక చిన్న గేమ్ అన్న, ఆ గేమ్లో మీరు పాస్ అయితే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కావాలో సార్ మీరు భోజనం కరెక్ట్గా పెట్టారా? మీ ఊళ్ళో వెటర్నరీ డాక్టర్ ఎవరు ఉన్నారా? ఉన్నారా లేదా? మామూలు ఇంజెక్షన్స్ అయిపోవు, బరికేస్ ఇంజెక్షన్. ఏదో సిగ్గుపడుతున్నారా? మీకు అంత ఎనర్జీ ఇస్తేనే వస్తారు. రెడీగా ఉన్నారా? డూ వన్. కానీ నేను రెడీ స్టార్ట్ అంటేనే యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ముందుగా ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం నేను ఏమైనా నాకు సంబంధం లేదు. ఈ యాక్టివిటీ పేరు వచ్చి FAO. మళ్ళీ చెప్పండి. 60 ఏళ్ళ ముసలోని నా ఎనర్జీ ఎలా ఉంటే 17, 18, 19, 20 ఏళ్ళ వయసులో ఉండే యంగ్స్టర్స్ ఒక 200 మంది కలిసి చరిస్తే, అది ఈ హాల్లో నుంచి చరిస్తే ఆ రీస్ సౌండ్ ఎలా రావాలో వన్స్ అగైన్. వండర్ఫుల్. సరే FAO అంటే ఏంటి? నేను ఇప్పుడు చెప్పడం కంటే మీతో ప్రూవ్ చేపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అదేంటంటే ఇంకో 30 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ 30 సెకండ్స్ ఎవ్వరు మాట్లాడకుండా నేను చెప్పింది మాత్రమే చేయాలి. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, మీ చుట్టుపక్కల పరిసరాల్లో మొత్తం, అట్లయితే ఈ రూమ్లోనే ఎక్కడైనా చూసుకోండి, ఏమైనా చేసుకోండి, మొత్తం వెతకండి, ఏమైనా చేయండి. నేను ఒక పర్టికులర్ కలర్ చెప్తాను. ఆ కలర్ నీకు ఎక్కడ కనబడితే అవన్నీ మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, రాయబాకండి, బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని 30 సెకండ్ల తర్వాత నేను అడిగినప్పుడు హ్యాండ్ రైస్ చేసి అక్కడే కూర్చొని సమాధానం చెప్పచ్చు. ఇక్కడ దాకా కూడా రావాల్సి వస్తుంది. అర్థమైందా? ఇంతకంటే ఏ పిల్లడు కాదు, నేను చెప్పలేదు క్లియర్గా. ఏం చెప్తాను? ఒక కలర్ చెప్తాను. ఆ కలర్ ఏంటంటే ఆ కలరు ఆ బెలూన్స్ లో ఉండొచ్చు, ఆ అబ్బాయి వేసుకున్న షర్ట్ లో ఉండొచ్చు, ఆ అమ్మాయి హెయిర్ రిబ్బర్ లో ఉండొచ్చు, పుస్తకం అట్ట మీద ఉండొచ్చు, ఏమైనా సరే. 30 సెకండ్స్ ఎవరు మాట్లాడకూడదు. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ కౌంట్ చెప్తారో వాళ్ళకి నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తాను. రెడీగా? నేను రెడీ స్టార్ట్ అనుకుంటే ఎవరు చూడకూడదు. మళ్ళీ ఇంకొక కండిషన్, నేను అడిగినప్పుడు పైకి లేదు సార్ అని చెప్పి ఏదో బెబ్బెబ్బే అని ఎలబాకండి. ప్రొఫెషనల్గా హ్యాండ్ రైస్ చేసి నేను పిక్ చేస్తాను. ఓకేనా? రెడీ స్టార్ట్. ఏ కలర్ ఇద్దామంటే నేను చెప్తారా? నువ్వు మ్యాజిక్ కుమార్ వచ్చేస్తా. రెడీ సోవాట్ కండిషన్ బాగా అప్లై అవ్వడం లేదా? నాకే వేస్తున్నాడు కొద్దిగా. సో కలర్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. పక్క వాటితో డిస్కస్ చేయకూడదు, రాయకూడదు, మైండ్లో గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ ఎక్కడెక్కడ చెప్పండి. హలో కండిషన్ చెప్పి 30 సెకండ్లు ఏం మాట్లాడకూడదు, వెతికి బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత చెప్పాలి. ఎవరైనా మాట్లాడారా రేపటి రోజున ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు రాయబోయే ఎగ్జామ్లు అన్నీ సో నీకు దండం పెట్టండి సార్ తప్పించుకున్నాను, నేను బుక్ అయితే చెప్తాను. లాస్ట్ 20 సెకండ్స్ గుర్తుపెట్టుకో. మొత్తం మీరు స్కాన్ చేసుకోండి. నాకు ఎవరైతే ఎక్కువ ప్లేస్ చెప్తారో క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడెక్కడ గ్రీన్ కలర్ నాకు చెప్పండి. నేను టైం వేస్ట్ పనులు అస్సలు చేయనండి, నాకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 10 సెకండ్స్. 8, 7, 6, 5, 4, 3, 2,
1. స్టాప్ ఇట్. ఎంతమంది చెప్పగలరు? ఎవ్వరు మాట్లాడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నేను పిక్ చేశాను. గర్ల్స్, నా ఏది రెండో సబ్జెక్ట్ అలవాట్లేదు, ముందే చెప్తున్నాను. డోంట్ మేక్ ఇట్ ఫన్. కండిషన్ ఏంటంటే హ్యాండ్ రైస్ చేసి అలాగే ఉంచండి. ఎక్కువ ప్లేస్ వద్దు. ఒక పని చేద్దాం, చాలా మంది ఉన్నారు, చాలా ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్పండి. ఏ ఒక్కరు చెప్పింది ఇంకోటి చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్స్ లో ఉన్నాయని చెప్తే ఇంకొకసారి బుక్ ఏమో చెప్పకూడదు, లేకపోతే ఫ్యాన్ అని చెప్పకూడదు. అలా ఓకేనా? ఉండే పచ్చ బస్సు ఎర్ర బస్సు నా మీదకి వచ్చేస్తున్నాడు. ఎక్కడ కూర్చొని చెప్పి పర్లేదు, ఫాస్ట్గా. గ్రీన్ లీవ్స్, వెరీ గుడ్. ఎక్కడ బొకే? ఓకే నష్టం. ఎక్కడ? ఆల్ స్టూడెంట్స్, వెరీ గుడ్. తల్లి ఎక్కడ? కూర్చొని చెప్పు ఫాస్ట్గా. హెయిర్ బ్యాండ్ నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? కానీ ఇంత మాత్రం చేసా. తమ్ముడు ఎక్కడ? ఇండియా ఫ్లాగ్ అసలు ఒకరిని మాట్లాడు. ఎస్ తమ్ముడు ఎక్కడ? క్వైట్ బెలూన్స్. ఓ చెప్పరా వాళ్ళు చెప్పారు, అందుకే ఏమో చెప్పారు, నా మీద కూడా వేస్తున్నావు నువ్వు. వెరీ గుడ్. ఎక్కడ? క్వైట్. రోడ్డు మీద ఒక్క సెకండ్, రోడ్డు మీద పొలిటీషియన్స్ వెళ్ళేటప్పుడు కేకలు పెట్టుకుంటూ వెళ్తుంటారు, లేదా ఏదైనా సినిమా హాల్లో రచ్చ చేస్తూ ఉంటారు. వాళ్ళకి డిగ్రీ దాకా మీకు అన్ని కష్టాలు పడి చదివిస్తున్న మీకు ఆ డిసిప్లిన్ లేకపోతే నేనేం చేయలేను. నేను కండిషన్స్ కూడా చెప్పాను. విలువలు నేర్చుకోవడం ఫస్ట్ విద్యార్థిగా ఆ లక్ష్యం. సో హ్యాండ్ రైస్ ఎంత బాగుంది. హ్యాండ్ రైస్ ప్రొఫెషనల్ గా మీ యూనిక్నెస్ నేను చెప్తాను. ఎక్కడ? వెరీ గుడ్. ఇందాక ఎవరిని అడిగాను? ఎక్కడ? పైన ఆ సీలింగ్. వెరీ గుడ్. ఇంకా చాలా కార్నర్ లో బాగా ఫేస్ చేస్తారు. ఎక్కడ తమ్ముడు? సార్ పౌచ్. అది నా పౌచ్, పక్కన పౌచ్ కూడా నాకు చెప్పేస్తాను. తమ్ముడు ఎక్కడ? ఏదో గన్ను చూపించాడు, పెన్ను చూపిస్తున్నాడు. తల్లి ఎక్కడ? బలూన్ చూపించా. ఎవరు ఆ బెలూన్ పెట్టుకుంటుంది కదా? అక్కడ వాడు ఏడ కూర్చున్నావు, వాడు బలూన్ ఏడ పెట్టుకుంటాడు. నీకు ఎక్కడ పడిందారా? ఏం ఎక్కడుతున్నారు సార్? అసలు వదలకుండా అసలు మొత్తం అంతా స్కాన్ చేస్తున్నారు. ఎక్కడ? గ్రీన్ లైట్ ఎలా ఉందా తమ్ముడు? నేను మాట్లాడుతున్న గ్రీన్ లైట్ ఎలా ఉందా? ఓకే, పుట్టిన ఆన్సర్. ఓకే, సారీ, పుట్టిన ఆన్సర్. అవును, నేను ఏ కలర్ అడిగాను? ఏ కలర్ అడగమన్నాను? ఏ కలర్ ఫోకస్ చేయమన్నాను? మీరు ఏ కలర్ ఫోకస్ చేశారు? ఎఫ్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఎఫ్ అంటే అద్భుతం. నేను మీకు ఎంత టైం ఇచ్చాను? 30 seconds లో మిమ్మల్ని గ్రీన్ కలర్ ఫోకస్ చేయమన్నప్పుడు మీరందరూ ఓహో మీరు 30 seconds ఇచ్చారు కదా చెప్పి మీ ప్లేస్ లో కూర్చొని అని ఫోకస్ చేశారా? లేకపోతే అని ప్రయత్నించలేదా? అంతే కదా. అందరూ ఎవరన్నా మరి వచ్చినప్పుడు ఫెవికాల్ తెచ్చుకున్నారు, రాసుకునే కూర్చున్నారు అన్నారా? ప్రయత్నించలేదా? అంటే అటెంప్ట్ ఇచ్చారా ఇవ్వలేదా? ఏ స్టాండ్స్ ఫర్ అటెంప్ట్ అంటే ప్రయత్నం. మూడోది చెప్పే ముందు, అవును నేను మిమ్మల్ని గ్రీన్ కలర్ ఫోకస్ చేయమన్నప్పుడు మీకు గ్రీన్ కలరే కనపడిందా? మిగతా కలర్స్ కూడా కనపడ్డా కనపడలేదా? ఎవరు కనపడలేదు సార్? ఐ హాస్పిటల్ ఎక్కడ చెప్పండి. కనపడిందా కనపడలేదా? కానీ మీరు దేన్ని ఎక్కువ ఫోకస్ చేశారు? అందుకే చూడండి, ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్న బెలూన్ కనపడింది, వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ సీలింగ్ కనపడింది, ఆ లైట్స్ కనపడ్డాయి, ఎక్కడెక్కడ గ్రీన్ కలర్ కనపడింది అంతా ఫోకస్ చేశారు. రైట్ ఆర్ రాంగ్? ఫోకస్ చేయమన్న కలర్ ఫోకస్ చేశారు, మిగతా కలర్స్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఫోకస్ చేస్తూ అటెంప్ట్ ఇస్తూ ఫైనల్ గా మీకు ఏం కనపడింది? గ్రీన్ కలర్. ఓ స్టాండ్స్ ఫర్ అవుట్పుట్. అవుట్పుట్ ఏ వచ్చింది లేదా రిజల్ట్ అనుకోండి. రిజల్ట్ ఏ వచ్చింది? గ్రీన్ కలర్ కనపడితే కనపడలేదు. అర్థమైందని చెప్పేది? ఫోకస్, అటెంప్ట్, రిజల్ట్ ఆర్ అవుట్పుట్. అర్థమైందా? అంతేందుకు ఇంకొద్ది క్లియర్ గా మాట్లాడదాం. ఓ చిన్న ఎగ్జాంపుల్. ఎంతమంది చిన్నప్పుడు గేమ్ ఆడారు? అదే ఇలా పట్టుకుంటామండి, లెన్స్ ఒకటి పట్టుకుంటాం, కింద పేపర్ పెడితే సూర్యకాంతి వచ్చి దాంట్లో పడగానే కింద పేపర్ కాదు, ఏమంటుందండి? భూతత్వం. ఎంతమంది భూతత్వం ఆడారు? ఆ పుట్టిన ఆన్సర్ చిన్నప్పుడు భూతత్వం ఇలా పట్టుకోండి, ఇప్పుడు చూడండి పేపర్ కాలుతుందో, ఇప్పుడు చూడండి పేపర్ కాలుతుందో అని తిరిగారా? లేకపోతే ఒకే ప్లేస్ అది ఒకే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది.
ఏంటంటే ఫోకస్ పెట్టి సన్ రేస్ ఫోకస్ పెట్టి కంటిన్యూస్ అటెంప్ట్స్ చేస్తే రిజల్ట్ ఏమైంది? అవునా? అంటే ఇంకో చిన్న విషయం చెప్పారు. ఇంకో చిన్న విషయం, ఎంతమంది వానలో ఎంజాయ్ చేస్తుంటారు? వెరీ గుడ్. వాన ఆగిపోయినప్పుడు ఎప్పుడు రేకులు ఇల్లు చూసారా? రేకులు చూసారా? వీళ్ళందరూ పాస్ట్ రేకులు చూసుకుంటారు. రేకులు ఇల్లు దగ్గర వాన ఆగిపోయిన డ్రాప్స్ పడుతుంటాయి చూసారా? అది క్లియర్గా ఒకటే చెప్పింది, ఒక వెయిట్లెస్ రెయిన్ డ్రాప్ అసలు నీటి చుక్క వెయిటే ఉండదు. అలాంటి నీటి బిందువు కంటిన్యూస్ గా 5-6 గంటలు ఒకే ప్లేస్ లో పడితే కింద పాలరాయినప్పుడు దాని మాట పడుతుందా పడదు? ఏం తెలిసింది దానివల్ల? ఫోకస్ చేసి ప్రయత్నిస్తే రిజల్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ ఫాలో అవుతుంది. కానీ ఇందాక నేను గ్రీన్ కలర్ అడిగినప్పుడు మాత్రం ప్రపంచంలో ఎన్ని కలర్లు ఉన్నా కనపడకుండా మీకు గ్రీన్ కలర్ కనపడినట్టే, ఇప్పుడు మీరు నిజంగా చదవాలి ప్రయత్నించాలనుకున్నప్పుడు మీకు పక్కన డిస్ట్రాక్షన్స్ మిగతా కలర్స్ లాగా వాట్సాప్, ఫేస్బుక్, మీడియా ఏది రాదండి, సినిమాలు కూడా రాదు. మీ ప్రయత్నం నిజంగా ఉంటేనే ఒక దానిటి శ్రీధర్ గారు లేకుంటే రోలని గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎలా వచ్చారంటే ఫోకస్ పెట్టి అటెంప్ట్ ఇస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పటి నుంచి అదే ఫార్ములా మీ లైఫ్ అప్లై చేయండి. ఏంటది? ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఫోకస్ పెట్టి వాడేమనుకుంటే నాకేంటి, వీడేం మాట్లాడితే నాకేంటి, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే నాకేంటి, ప్రయత్నం అవ్వకుండా ఏంటి చెప్పి కంప్లీట్గా మీరు ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్ ఏమవుతుంది? అర్థమైందా? ఇది ఫస్ట్ ఫార్ములా. రెండో చెప్పచ్చా? అమ్మాయి బాగా యాక్టివ్ ఉన్నారు కానీ రెడీగా? ఈ హాల్లో ఎంతమంది జీనియస్ కూర్చోన్నారు? జీనియస్ అంటే ఈ తెలుగులో ఉంటారనే ప్రోగ్రామ్ కాదు. ఎంతమంది జీనియస్ కూర్చోన్నారు? నేను అడిగింది జీనియస్, GENIUS. దానికేమి యాక్టివ్ లాంటిది ఏం లేదు. సరే, ఎంతమంది జీనియస్ అవ్వాలనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? ఒకవేళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రేట్. ఏంటంటే ఇంకొక 5 నిమిషాల్లో ఈ హాల్లో కూర్చున్న మీ అందరినీ జీనియస్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఒకవేళ నిజంగా మీరు జీనియస్ అని మీరు ఫీల్ అయితే మిమ్మల్ని 10 రెట్లు బలంగా నేను తయారు చేస్తాను. రెడీగా? ఎంతమంది జీనియస్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? ఇంగ్లీష్ నేర్చుకోవాలని, జీవితంలో ఎవరైనా ఏం చేయాలన్నా కూడా జీనియస్ అవ్వాలి. ఆ జీనియస్ అయితే నేను ప్రూవ్ చేస్తాను. రెడీగా? కానీ చిన్న విషయం చెప్పి ప్రూవ్ చేస్తాను. ఎంతమందికి ఇక్కడ క్రికెట్ అనగానే గుర్తొచ్చే పేరేంటి? వెరీ గుడ్, సచిన్, విరాట్, ధోని. రైట్. చెస్ అనగానే విశ్వనాథన్, ఎక్సలెంట్. ఫుట్బాల్ అనగానే రొనాల్డ్, మెస్సీ, వండర్ఫుల్ సార్, వెరీ గుడ్ నాలెడ్జ్. బాస్కెట్బాల్ అనగానే ఓకే, మీరు చూస్తారా చూడరా? ఒకవేళ బాస్కెట్బాల్ మీరు చూడకపోతే అది ఇద్దామంటే మీరు ఇప్పుడు క్రికెట్ అనగానే సచిన్ పేరు చెప్పారు, లేకపోతే క్రికెట్ అనగానే ధోని చెప్పారు, చెస్ అనగానే విశ్వనాథన్ అని చెప్పారు, రొనాల్డ్ అనగానే ఫుట్బాల్ రిలేటెడ్ చేసి చెప్పేశారు. దట్స్ వండర్ఫుల్. సరే, బాస్కెట్బాల్ ఎవరు? బాస్కెట్బాల్ వన్ అండ్ ఓన్లీ టాప్ మోస్ట్ ప్లేయర్ ఎవరంటే బాస్. ఇంకా 2 మినిట్స్ జాగ్రత్తగా. ఇదొక్క విషయంలో ప్రపంచానికి జీనియస్ ఫార్ములా చెప్పింది ఎవరంటే ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ వాళ్ళ నాన్న. మీరు వింటాను, మీకు ఇష్టమైతే చెప్తాను, లేకపోతే నేను చెప్పను. పక్క దాని తర్వాత మీకు కావాలంటే నా 3వ హీరోయిన్ వద్దా? నాకేం పోయింది అడగండి, అమ్మాయి పెట్టదు, నేను ఎందుకు పెడతాను? నేనేమన్నా దానేటి శ్రీధర్ గారి లాంటి గొప్ప వ్యక్తిన అడగకుండా ఆయన ఫ్రీగా క్లాసులు పెట్టి, ఫ్రీగా భోజనం పెట్టి, మీ భవిష్యత్తు కోసం ఆరాటపడే అలాంటి గొప్ప వ్యక్తి నేనైతే కానే కాదు. అలాంటి గొప్ప వ్యక్తి ఆ పుట్టులో, ఆ బ్లడ్ లో ఉండాలండి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ జెంటిల్మెన్. అలాంటి వ్యక్తి మీకు శ్రీకాకుళంలో ఉండడం మీ అదృష్టం, లేకుంటే ఎవరి అదృష్టం మీరు చెప్పాలి. సో మాట్లాడుతుందా? బా, సూపర్ ఎనర్జీ. ఎందుకంటే ఆ బాస్కెట్బాల్ ప్లేయర్ ఎవరంటే మైకేల్ జార్డన్. వాళ్ళ నాన్న జీనియస్ ఫార్ములా చెప్పాడు. సార్, ఇంతకే మైకేల్ జార్డన్ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే అతను ఇప్పుడు ఫాస్టెస్ట్ ప్లేయర్ అండి. బాస్కెట్బాల్ లో అతను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేయలేదు. ఆయన ఎంత రికార్డ్స్ క్రియేట్ చేశారంటే బాస్కెట్బాల్ తిప్పుతారు కదా, మీరు ఎప్పుడైతే ఫుట్బాల్, వాలీబాల్ చూసి తిప్పుతుంటారు, అలా ఇతను బాస్కెట్బాల్ తిప్పుతారు.
అసలు ఇతను ఫాస్ట్ గా తిరుగుతున్నాడు లేదో చూడాలంటే, అసలు బాల్ తిరుగుతుందా లేదో మీరు చూడాలంటే మీరు దాన్ని వీడియో రికార్డ్ చేసి స్లో మోషన్ లో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది బాస్కెట్ బాల్ తిప్పుతున్నాడో లేదని. అంత ఫాస్టెస్ట్ ప్లేయర్ అంటే మైకేల్ జార్డన్. ఈ రోజు మైకేల్ జార్డన్ కొన్ని వందల కోట్లకు అధిపతి. కానీ తను చిన్నప్పుడు ఎంత పూర్ ఫ్యామిలీ అంటే ఒక పూట తింటే ఇంకొక పూట ఉండేది కాదు. తనకి 3 అక్కలు. వాళ్ళ నాన్న సంపాదించే సంపాదన అసలు వాళ్ళకే సరిపోదు. ఒకరోజు తను 4వ క్లాస్లో ఉన్నప్పుడు అంటే 9th ఇయర్లో ఉన్నప్పుడు మైకేల్ జార్డన్ బయట కూర్చొని బాధపడుతున్నాడు. వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు. ఏంటో ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాడంటే, నాన్న నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ లైఫ్ అన్నాడు. ఏంటంటే ఏంటి చనిపోదాం అన్నాడు. వెంటనే అన్నానా, అవునా ఎప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నాకు చెప్పు, ఇప్పటిదాకా ఎవరు చచ్చిపోతారో నేను చూడలేదు, నువ్వు చచ్చిపోతే నేను చూస్తాను. నాన్న నువ్వు అసలు నాన్నవేనా, కన్న కొడుకు చచ్చిపోతారంటే చూస్తానంటే, అరే నీలాగా పేదరికానికి భయపడి చావలేక ఇలాంటి ఫేస్ చేయలేక చచ్చిపోతాను కదా, నీలాంటి కొడుకున్న ఒకటి చచ్చిపోయిన ఒకటే అన్నాడు. వెంటనే వాడికే అర్థం కాదు. అలాగా నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ కార్లో తిరుగుతారు, బంగ్లాలో ఉంటున్నారు, నేను చూస్తే ఒక పూట తింటే ఇంకొక పూట తినలేకపోతున్నాను, నువ్వేమైనా సపోర్ట్ చేస్తాను చేయలేకపోతున్నాను. వెంటనే వాళ్ళ అరే నేను చేయట్లేదు సరే, నువ్వేదైనా ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు కదా అన్నాడు. నాన్న నేను 4th క్లాస్ సంవత్సరం 9వ సంవత్సరం నేనే సపోర్ట్ చేయగలుగుతాను. లేదు నువ్వు చేయగలుగుతాను. ఎలా అన్నాను, ఏ లేదు నువ్వు వెళ్ళి ఇప్పుడు పడుకో, రేపు ఉదయాన్నే నేను చెప్తాను. వెంటనే మనోడు వెళ్ళి నిద్రపోయి నెక్స్ట్ డే విత్ సూపర్ ఎక్సైట్మెంట్ వచ్చి, డాడ్ ఐఎమ్ రెడీ, ప్లీజ్ లెట్ మీ నో హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ దిస్ ఫ్యామిలీ అన్నాడు. వెంటనే వాళ్ళ ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఒక టేబుల్లో ఒక ర్యాక్ ఇలా ఓపెన్ చేసి దాంట్లో ఒక మురికి పట్టిన గుడ్డ ఒకటి ఫోల్డ్ చేసి ఉంటే అది తీసుకొని వచ్చాడు. ఒకసారి తీసుకొని వచ్చి వాడు ఇవ్వగానే వాడు దాన్ని ఏదో అంతరాయ వస్తువు పట్టుకున్నట్టు, డాడ్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. అరే దాన్ని అన్ఫోల్డ్ చేయాలి. ఇది చాలా మందికి తెలుసు, కానీ దీంట్లో జీనియస్ ఎలా ఫార్ములా వల్ల అని చెప్పడం నాకు మాత్రమే తెలుసు. చెప్పంటారా? వాడు అన్ఫోల్డ్ చేయమన్నాడు. వీడు దాన్ని అంటే అన్ఫోల్డ్ చేసి పట్టుకున్నాడు. వెంటనే వాళ్ళ అరే ఇది ఎంత ఉంటుంది అన్నాడు. అది ఎలా ఉంది తెలుసా, మురికి పట్టిన టీషర్ట్. మీరు ఎప్పుడైనా బండి బయట తీస్తున్నప్పుడు బండి తొడడానికి గుడ్డ కావాలి. ఆ క్లాత్ ఎలా ఉందంటే, ఎవరికైనా బాబు ఈ బండి తెచ్చుకో ఈ క్లాత్ ఇస్తే తిరిగి నీ మొహానే కొడతారు. ఎందుకంటే ఈ దుమ్ము ఎక్కడ బండి కట్టుకుంటుందో ఇలాంటి నాకు ఇచ్చావా, అంత మురికి పట్టింది ఆ క్లాత్. వెంటనే వాడు తీసుకో, నాన్న మహా అయితే $1 ఉంటుంది అన్నాడు. అంటే మన కరెన్సీలో $1. వెంటనే వాళ్ళ నాన్న వచ్చి, అరే దీన్ని తీసుకెళ్లి బయట మార్కెట్లో $2 కమ్మన్నాడు. నాన్న దీన్ని ఫ్రీకి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోండి, దీన్ని $2 కమ్మాలన్నాడు. అరే అమ్మగలిగితే నువ్వు ఫ్యామిలీకి $2 సపోర్ట్ చేసినట్టు అవుతాను. ఫ్యామిలీ సెంటిమెంట్ కొట్టాడు. వెంటనే మనోడు ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ దాన్ని తీసుకెళ్లి ఇంట్లో బకెట్లో సర్ఫ్లో నానబెట్టి దాన్ని నీట్గా ఉతికి డ్రై చేసి ఐరన్ చేసి దాన్ని తీసుకెళ్లి మార్కెట్లో $2 టీషర్ట్ అమ్మడం మొదలు పెట్టాడు. గంట ఇది 2 గంటలు 3 గంటలు ఎవ్వరు కొడలేదు. 5 గంటల తర్వాత ఎవరో ఒక పెద్ద ఆయన చూసి, అరే ఎవరో పిల్లలు అమ్ముతున్నాడు, వై డోంట్ ఐ సపోర్ట్ అని చెప్పి నేరుగా $2 టీషర్ట్ తీసుకున్నాడు. వీడు ఒకసారిగా $2 తీసుకొని నేరుగా నాన్న దగ్గరికి వచ్చి, డాడ్ టేక్ మై కాంట్రిబ్యూషన్ $2 అని ఇచ్చాడు. వెంటనే వాళ్ళ ఇలానే మళ్ళీ వారం రోజులు సేమ్ టీషర్ట్ ఇచ్చి వారం రోజులు $2 అమ్ముకుంటాడు. వీడు రోజు ఉదయాన్నే ఉతికి ఆరేసి దాన్ని అలాగే తీసుకెళ్ళి అమ్ముకొని వస్తున్నాడు. 7వ రోజు మళ్ళీ సేమ్ టీషర్ట్ ఇచ్చి, మురికి పట్టిన టీషర్ట్ ఇచ్చి దీన్ని $20 అమ్మన్నాడు. నాన్న నీకు పిచ్చి ఉందని తెలుసు కానీ ఈ రేంజ్లో ఉందని తెలియదు, దాన్ని $2 అమ్మేసరికి నా తాపరానికి తోక వచ్చింది, దీన్ని $20 ఎలా అమ్మంటాడు. ఉరి అమ్మగలిగితే నువ్వు ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టు అవుతాడు. ఫ్యామిలీ అనగా మళ్ళీ కసొచ్చి ఎలా అమ్మాలి తిరుగుతున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్నది ఒక ఫ్రెండ్ టాటూ షాప్ ఉంది. నేరుగా మీకు ఎక్కడో ఐడియా వచ్చి నేరుగా అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ దీని మీద మిక్కీ మౌస్ టాటూ ఏంటి అన్నాడు. అందరికి కార్టూన్స్ గుర్తున్నాయా? మీరు చిన్నప్పుడు బాగా ఇష్టంగా చూసే కార్టూన్ షో చెప్పండి. ఏంటిదే? టామ్ అండ్ జెర్రీకి ఎవరికి ఇప్పటికీ ఇష్టం చెప్పండి. ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. పుట్టిన మిక్కీ మౌస్ గుర్తుందా, మర్చిపోయారా? మిక్కీ మౌస్ బొమ్మ ఏమన్నాడు. వెంటనే పిల్లలు అడిగాడే పాప ముచ్చట పడుతున్నాడని చెప్పి ఒక మిక్కీ మౌస్ బొమ్మ వేశాడు. వీడేం చేసి ఆ టీషర్ట్ తీసుకొని నేను ఒక స్కూల్ పిల్లకి వచ్చి అప్పుడే స్కూల్ పిల్లలు వదులుతున్నారు. వీడు ఆ టీషర్ట్ తీసుకొని మిక్కీ మౌస్ టీషర్ట్ $20 మిక్కీ మౌస్ టీషర్ట్ $20 అమ్మడం మొదలుపెట్టాడు. అప్పుడే పిల్లలందరూ వెళ్తుంటే మీకు బాగా గుర్తు తెలుసా, మీరు చిన్నప్పుడు ఏదైనా బొమ్మలు చూడగానే మనం అలిగి మళ్ళీ కొనిపించుకుంటాం, అవునా? అలాగే పిల్లలందరూ ఎంతో చూస్తున్నారు. ఇంతలో ఒక కారు వచ్చాయి. ఆ కారులో ఏంటంటే డ్రైవర్ దిగాడు. ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చాడంటే ఓనర్ గారు అబ్బాయి అక్కడ చదువుకుంటే పిక్ చేసుకునేదానికి వచ్చాడు, తీసుకెళ్దాడు. ఒక్కసారి ఆ టీషర్ట్ చూసి మా ఓనర్ గారు అబ్బాయికి మిక్కీ మౌస్ అంటే బాగా ఇష్టం కదా, నేను ఇది కొని వాడికి గిఫ్ట్ ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నాతో బాగా కనెక్ట్ అవుతానని చెప్పి వెళ్ళి $20 ఇచ్చి టీషర్ట్ తీసుకున్నాడు. వీడు ఒకసారి $20 తీసుకొని నేరుగా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడ్ టేక్ దిస్ $20 అన్నాడు. వెంటనే వాడి బొమ్మ కాలుతా ఉన్నాడు.
మళ్ళీ ఏం చేశారంటే సేమ్ టీషర్ట్ ఇచ్చి దీన్ని $200 కమ్మన్నాడు. $200. ఈసారి వాళ్ళ నాన్న నీకైనా పిచ్చి అమ్మలేని ఏమనలేదు. బయటకు వచ్చి ఎలా అమ్మాలి ఆలోచిస్తున్నాడు. ఇంతలో వాళ్ళ ఇంటికి కొద్దిగా అవతల ఒక స్లమ్ ఏరియా దాటిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ 7 స్టార్ హోటల్. మనకి ఇంతకుముందు ఫేమస్ ఒక పాప్ డాన్సర్ ఉండేవాడు. ఎవరంతా వండర్ఫుల్ మైకేల్ జాక్సన్. అలాగే అప్పుడు ఒక ఫేమస్ పాప్ సింగర్ ఉండేది, ఒక లేడీ. తన పేరు ఫరా ఫేడ్. ఏం పేరు? మనం మామూలుగా సెలబ్రిటీ కనపడగానే మనం ఏం చేస్తాం? ఆటోగ్రాఫ్. ఇప్పట్లో అయితే అందరూ ఆటోగ్రాఫ్ తెగబడుతున్నారు. వీడికి సడన్ గా ఒక ఐడియా వచ్చింది, ఎలా అయినా ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళందరూ పెద్దోళ్ళు, వీడు వేసి 9 చిన్న పిల్లడు. వెంటనే ఏం చేయాలి తెలియక అందరి కాళ్ళ సబ్బుల్లో నుంచి చెప్పి ఆమె దగ్గరికి, మ్యామ్ ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్, వై డోంట్ యూ గివ్ ఆటోగ్రాఫ్ ఆన్ దిస్ అని. వెంటనే ఆమె చూసి సో క్యూట్ నన్ను ఇస్తాను అని చెప్పి నేరుగా ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఆటోగ్రాఫ్ ఇచ్చి నేరుగా మళ్ళీ కాళ్ళ సబ్బుల నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా క్రికెట్ చూస్తున్నారా? క్రికెట్లో ఇంతకుముందు క్రికెట్ ప్లేయర్స్ ఏం చేశారంటే సోషల్ కాజ్ కోసం బాల్ మీద బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ పెట్టి దాన్ని ఆప్షన్ అమ్మేవాడు. అయ్యా ఉందా లేదా? ఇప్పుడు ఆటోగ్రాఫ్ చేసి దాని వాల్యూ పెరుగుతుంది, అయిపోతుంది. వెంటనే టీషర్ట్ పట్టుకొని వచ్చి పరాసైల్ చేసిన టీషర్ట్ అమ్మడం మొదలు పెట్టాడు. వెంటనే అందరూ ఆ గుంపాలకి వచ్చారు, ఎందుకంటే టీషర్ట్ వాల్యూ పెరిగింది కదా. అందరు వచ్చి అరే నాకు ఇలా టీషర్ట్ $100 ఇస్తాను. 100 మా నాన్న 200 చెప్పడం ఆలోచిస్తున్నాడు. ఇంకోటి 200 అన్నాడు. 3, 4 అబ్బాయి ఏదో బాగుంటుంది వేల పాటు స్టార్ట్ చేశాడు. 300, 400, 500, 600 లాస్ట్కి దాన్ని $1,200 కమ్మాడు. $1,200 కమ్మాడు ఆ టీషర్ట్. ఒక్కసారిగా ఆ $1,200 తీసుకొని విత్ ఆరోగెంట్ పర్సనాలిటీ, ఓవర్ కాన్ఫిడెంట్ గా నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, డాడ్ టేక్ దిస్ $1,200, ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న ఇలా అనలా. వాళ్ళ నాన్న వెంటనే ఇప్పుడు అర్థమైందిరా నువ్వు జీనియస్ అన్నాడు. నాన్న టీషర్ట్లు అమ్మితే జీనియస్ అన్నాడు. నిన్న కూడా బాగా చేయనుకొని అరే టీషర్ట్లు అమ్మితే జీనియస్ కాదని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న ప్రపంచానికి ఒక ఫార్ములా చెప్పాడు. చెప్పమంటారా? అవును, అసలు $1 కూడా చేయని టీషర్ట్ ని దాన్ని నీట్ గా ఉతికి డ్రై చేసి ఐరన్ చేసి దాని వాల్యూ $2 పెంచి అమ్మింది ఎవరు? అతని పేరేంటి? మైకేల్ జార్డన్. ఏం పేరు? అసలు $1 కూడా చేయని దాని మీద మిక్కీ మౌస్ బొమ్మేసి దాని వాల్యూ $20 పెంచి అమ్ముకొని వచ్చింది ఎవరు? అసలు $1 కూడా చేయని దాని సెలబ్రిటీ ఆటోగ్రాఫ్ తీసుకొని దాని వాల్యూ $1,200 పెంచుకొని వచ్చింది ఎవరు? బాగా గుర్తుపెట్టుకొని జీనియస్ ఫార్ములా చెప్తాను. యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఇస్ నథింగ్ బట్ జీనియస్. ఏంటి? యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఇస్ నథింగ్ బట్ జీనియస్. ఒక ప్రోడక్ట్ కి మనం వాల్యూ యాడ్ చేస్తే వాడిని జీనియస్ అంటారు. అర్థమైందా? సార్ ఇంతకీ మేము జీనియస్ కాదా అవునా ప్రూవ్ చేయమంటారు ఇప్పుడు? అంటే నేను ఒక లేమన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిది? మాయాలేని మంటలు. ఏంటిది? కచ్చి దేని డిజైన్ చేశారు? చెవడు దోచుకున్నాను, అవునా? కానీ ఇప్పుడు కొద్దిగా హానెస్ట్ కొడుతాను, హ్యాండ్ రైస్ చేసి చెప్పండి, గుంపులో అరవకండి. ఎందుకంటే నా తమ్ముడు చెల్లెలు గుంపులో గొర్రెలుగా ఉంటే నాకు నచ్చదు, సింహం లాగా సింగిల్ గా ఉంటేనే బాగుంటుంది. అర్థమైందా? సో ఈ కర్చీఫ్లో ఇంకా ఏ పర్పస్ కి ఏ పనులకి వాడుకోవచ్చు. 1 by 1 హ్యాండ్ రైస్ ఇష్టం వచ్చి చెప్పండి, పనికి మన పనినా పర్లేదు చెప్పండి, నేనేమంటాను. ప్లేట్ క్లీన్ చేయడానికి వెరీ గుడ్. కార్ క్లీన్ చేయడానికి ఎక్సలెంట్. తల కట్టడానికి అప్పుడప్పుడు బండి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మన స్టైల్ కట్టుకుంటాం, మాస్క్ కింద వాడతాం, వెరీ గుడ్. ఇంకా ఎక్సలెంట్ ఆన్సర్స్. షూస్ క్లీన్ చేయడానికి, స్పెక్స్ క్లీన్ చేయడానికి వెరీ గుడ్. ఫస్ట్ ఎయిడ్ ఎక్సలెంట్ పాయింట్. ఒకటి పాము కాటేసిన దెబ్బ తగిన ఫస్ట్ ఎయిడ్ వెరీ గుడ్. ఇంకా అర్థం కదా? కట్టింగ్ చెప్తాం ఏంటి? ఫోన్ మీద హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడు కూర్చునేదానికి ఇక్కడ చెప్తారు, ఇక్కడ అన్ని వీళ్ళే చెప్తారు. మాస్క్ కింద దుమ్ము పడుతున్నప్పుడు మాస్క్ కింద, ఇంకా చాలా ఉన్నాయి చెప్పట్లా. స్టైల్ కింద ఎవడో బస్సులో సీట్ ఆపుకున్నారు. బస్సులో సీట్ ఆపుకున్నారు. ఇది తయారు చేసినటువంటి విషయం తెలిసి మనకి ఆత్మహత్య చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇంకా బ్యాక్ స్మెల్ వచ్చినప్పుడు ఏం బాగా చెప్పాడు, మళ్ళీ చెప్తాడు. చెప్తాడు ఏంటిది? వాడు సైకిల్ చేసి ఏం తెలుసా? అదే స్నీజింగ్. దీని గురించి చెప్పాలంటే నాకు ఒక ఎంత ఎక్స్పీరియన్స్ జరిగింది చెప్పచ్చా? ఎవరు వాంతి చేసుకోబట్టి నాకు ఇప్పుడు లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్స్. ఒకసారి
ఒకసారి గుంటూరులో ఇలాగే 400 మంది హాస్టల్ పిల్లలు అమ్మాయిలు కూర్చొని సెషన్ వింటూ ఉన్నారు. నేను ఇదే ఎగ్జాంపుల్ ఇది ఇంకా డిఫరెంట్ గా ఫ్రెండ్స్ అడిగాను. అమ్మాయి ఏం చేస్తారంటే అప్పుడు ఒక అమ్మాయి వేసి చెప్పిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ తలుచుకున్న కడుపులో తిప్పేస్తారు. చెప్పచ్చా? ఏం చెప్పిందంటే ఏ లేదు సార్, అది నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏం లేదు సార్, మేము హాస్టల్లో ఉంటాం కదా, అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు స్నాక్స్ పంపిస్తారు, ఎక్కడ హాస్టల్లో ఓపెన్ చేస్తే మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి తినేస్తారని మేమేం చేస్తామంటే ఖచ్చితంగా పెట్టుకుని క్లాస్కి వచ్చి తింటూ ఉంటాం సార్ అని. నాకు వెంటనే డౌట్ వచ్చింది, అమ్మ మీరు క్లాస్లో తింటున్నప్పుడు సార్ అక్కడ చూస్తే ఇబ్బంది కదంటే, ఏం లేదు సార్ మేము ఇలా తింటూ ఉంటాం, సార్ దగ్గరికి రాగానే వెంటనే దాన్ని తీసుకో. హలో, చెప్తేనే ఇలా ఉందంటే లైవ్లో చూసుకుని నా పరిస్థితి ఏమో అది వెరీ స్పేసింగ్. ఇంకా మనీ దాచుకునేదండి, మనీ దాచుకున్నాడు. ఎక్సలెంట్. ఇంకా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉంటుంది మూతిగడు కిడ్నాప్ అయ్యింది కాంపిటీషన్. ఒక్క నిమిషం పోతే బాయ్. అవును, యాక్చువల్గా ఖర్చు డిజైన్ చేసింది దేనికి? యాక్చువల్గా స్వెట్ ఉంచుకుందని లేకపోతే స్నేహితుడి, కానీ దీనికి ఇన్ని వాల్యూస్ యాడ్ చేసింది ఎవరు? యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఇస్